దేశంలో ఎయిర్ కండిషనర్ల తయారీదారులు తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మార్చి నెలలో ఏసీలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. కానీ ఈసారి అకాల వర్షాలతో వాతావరణం ఇంకా వేడెక్కలేదు. దాంతో ఏసీల అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ సంక్షోభం గృహోపకరణాల తయారీ పరిశ్రమపై కూడా పడింది. ఏసీల తయారీలో వినియోగించే ప్లాస్టిక్ సహా ముడి పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆ భారాన్ని కొంతమేరకైనా తగ్గించుకునేందుకు ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఇతర గృహోపకరణాల ధర 10-12% పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఈ ఏడాదిలో ఇది రెండోసారి ధరల పెంపు అవుతుంది. ఒక పక్క వాతావరణం కారణంగా ఇప్పటికే డిమాండ్ అంతంత మాత్రంగా ఉంటే రెండోసారి ధరల పెంపు డిమాండ్ను మరింత ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు రాజీపడి తక్కువ నాణ్యత గల ఏసీల కొనుగోలుకు మొగ్గు చూపవచ్చన్న భయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మార్చి చివరిలోగా పశ్చిమాసియా సంక్షోభం ఒక కొలిక్కి రాకపోతే వేసవి డిమాండ్పై పెద్దగా ఆశలు పెట్టుకోవడం కూడా వృధాయేనని ఎయిర్ కండిషనర్ల తయారీదారులు చెబుతున్నారు.